మన మరి ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకున్నట్టయితే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ బేస్ మీద మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం కొట్లాడి సాధించుకోవడం జరిగింది. ఈ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు కల్వకుంట్ల కుటుంబం రాజ్యం వెళ్ళింది. కానీ వాళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. గత సంవత్సరం 2023 డిసెంబర్లో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన అరాచకాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు చూసుకున్నట్టయితే ఒక్కటే ఎగ్జాంపుల్, కాళేశ్వరం 1000 కోట్ల ప్రాజెక్ట్ అని పెట్టిర్రు. అందులో అన్ని కుంగిపోతున్నాయి, పిల్లర్స్ కుంగిపోతున్నాయి, అవన్నీ కుంగిపోతున్నాయి. వేల కోట్ల ప్రజాధనం నష్టం చేసిర్రు. వాళ్ళ ఇంటికి అవన్నీ వేల కోట్లన్నీ వాళ్ళ ఇంటికి మళ్ళించుకున్నారు. అట్లనే చూసుకున్నట్టయితే నిధులు వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు దగ్గర నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు వాడుకున్నారు. అట్లనే నియామకాలు, ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ తీసుకున్నట్టయితే నేను సాక్షిని, మా మీద కేసులు పెట్టిర్రు. మేము ఆ పేపర్ లీక్ అయిందని మేము ధర్నాలు చేస్తుంటే మా మీద కేసులు పెట్టి ఆడపిల్లలను చూడకుండా పోయి కూడా స్టేషన్లు పిఎస్లు తిప్పి తీసుకెళ్లి ఎక్కడెక్కడో తిప్పి పోలీస్ స్టేషన్లలో వేసారు. ఎందుకు? ఒకవైపు అశోక్ నగర్ లో కానీ, కోటిలో కానీ, లేకపోతే అఫ్జల్ గంజ్ సిటీ లైబ్రరీలో కానీ పిల్లలు సంవత్సరాల తరబడి కూర్చొని 5 రూపాయల బియ్యం బువ్వ తినుకుంటూ వాళ్ళు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంటే వీళ్ళు ఒక దిక్కున రాష్ట్రాలు కాదు ఖండాంతరాలు దాటి వేరే దేశాలకు వెళ్ళింది టిఎస్పిఎస్సి గ్రూప్ 2 పేపర్. ఎట్లా వెళ్తుందండి? ఇలాంటి లీకులన్నీ చేసుకుంటూ, అంటే ఉన్నోడు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి, కానీ అట్టడుగు వర్గాల ఉన్న ప్రజలు మాత్రం అదే 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 గుడ్డ, అదే కంట్రోల్ బియ్యం బువ్వ తినుకుంటూ అట్లా ఉండాలి. అట్లాంటి అరాచకాలు చేసిన ఈ ప్రభుత్వము, మా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇప్పుడు ఇంత అరాచకాలు చేసినవని సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకేమని మాట్లాడుతున్నావయ్యా కేటీఆర్, నువ్వు హరీష్ రావు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ చెల్లె లిక్కర్ క్వీన్ తను 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఆమె నిందితురాలిగా ఉంది, జైలుకు పోయి వచ్చింది. సిగ్గుండాల కేసీఆర్ మాట్లాడడానికి. ఆడపిల్లని అడ్డు పెట్టుకొని మీరు ఆమెను జైలుకు పంపిరు. లిక్కర్ కేసులో అయితే తలా ఒకటి పంచుకొని ఆమెకు లిక్కర్ ఆపాదిస్తే ఆమె ఆడపిల్ల కాబట్టి ఎవరు టచ్ చేయరు అనుకున్నావు అని మీ ఉద్దేశంతో మీరు అది చేసిరు. కానీ పాపం ఎన్నటికీ దాగదు. మీరు చేసిరు కాబట్టి అన్ని రోజులు ఆమె జైలుకి వెళ్ళింది. సో ఇలాంటివి చేసుకుంటూ మీరు దొంగ నాటకాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సంపద అంతా కొల్లగొట్టి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? వచ్చిన సంవత్సరంలోనే హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకో, ఇంకా వేరు వేరు డిపార్ట్మెంట్లలో అందరిని ఉద్యోగాలు పూరిస్తున్నాం. మీరు కనీసం ఉపాధ్యాయులకు మీరు ప్రమోషన్స్ ఇవ్వలేదు, కనీసం ట్రాన్స్ఫర్స్ చేయలేదు. ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా మీరు అసలు చిత్తశుద్ధితో ఒక్క పని చేసిన పాపన పోలేదు. అలాంటిది మీరు మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? మహిళలకు ఉచిత బస్సు ఏంది, గ్యాస్ సిలిండర్ ఏంటి, ఇంకా చాలా చాలా పథకాలు. ఇప్పుడు మేము వచ్చి 1 ఇయరే కాలేదు, ఇంకా ఏమి ఎక్కడున్నాయో సర్దుకోలేదు. మీ అప్పులు గట్టనే సరిపోతుంది. ఇట్లా మీరు లేనిపోని అవాండాలు వేసుకుంటూ ప్రజల్లో మీ విలువని ఉన్న 5% విలువను 1% విలువను మీరే తీసుకుంటున్నారు. కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. దీనివల్ల మీరు నష్టపోతారు తప్పితే ప్రజలు ఏం నష్టపోరు. ఈ రోజు కాకుండా రేపు ఫలితాలు కంపల్సరీ. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మెల్లమెల్లగా అన్ని పథకాలు అమలు అవుతాయి. 100% అమలు అయి తీరుతాయి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. నెక్స్ట్ మళ్ళా 5 సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. కాబట్టి మీ చిల్లర నాటకాలు, చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ జరుగుతున్న ఈ పథకాలకు సపోర్ట్ చేయండి, లేకపోతే గమ్మున ఉండండి. ఇది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.